4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి నుంచి తాజా పరిణామాలను తెలుసుకుందాం. అకాల వర్షంతో వడ్లు నానుతున్న రైతులు కన్నీరు పెడుతున్న రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వేయడం లేదు. వడ్ల కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు వేగవంతమైంది. వసతుల లేమితో సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. IPL ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. టాప్ 4 న్యూస్ లో టాప్ 1 చూద్దాం. రైతుల గోసను పట్టించుకోను రేవంత్ సర్కారు, ఇంకా మొదలు కాని వడ్ల కొనుగోళ్లు. టాప్ 2 న్యూస్ చూద్దాం. లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు వేగవంతం. టాప్ 3 న్యూస్ చూద్దాం. సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తప్పని తిప్పలు. టాప్ 4 న్యూస్ చూద్దాం. ఇవాల్టి నుంచి IPL మళ్లీ షురు. టాప్ 1 మరొకసారి చూద్దాం. రైతుల గోసను పట్టించుకొని రేవంత్ సర్కారు, ఇంకా మొదలు కాని వడ్ల కొనుగోలు. టాప్ 2 న్యూస్ చూద్దాం. లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు వేగవంతం. ఇక టాప్ 3 చూద్దాం. సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తప్పని తిప్పలు. ఇక టాప్ 4 న్యూస్ చూద్దాం. ఇవాల్టి నుంచి IPL మళ్లీ షురు. అకాల వర్షాలు నిర్మల్ జిల్లా రైతన్నల్లో గుబులు రేపుతున్నాయి. బైంసా మొదలుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం అమ్మేందుకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 వారాలైనా కాంటాలు జరగడం లేదు. దీంతో ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో తెలియక రైతన్నలు వణికిపోతున్నారు. వాన భయంతో వడ్లను కాపాడుకోవడానికి ఆగమాగమవుతున్నారు. కవర్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. నిర్మల్ జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అప్డేట్స్ ఏంటి రాజు? సాయి మాధవి, అకాల వర్షాలు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా రైతులకు ఒక శాపంగా మారాయని చెప్పవచ్చు. నిన్న నిర్మల్ జిల్లాలో జోరుగా వర్షం పడిన పరిస్థితి కనబడ్డాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటు బైంసాలో చూసుకుంటే 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం, కుబీర్లో 6.2 మిల్లీమీటర్లు, సోన్లో 5.8, లోకేశ్వరంలో మొత్తం 8.2 సెంటీమీటర్లు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఈ అకాల వర్ష కారణంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట పూర్తిగా తడిసిపోగా, ఇటు నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గంలో, ఇటు ముదోల్ నియోజకవర్గంలో ధాన్యం రాసులు తడిసి ముద్దాయి. గత వారం రోజుల్లో కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు సరిగా జరగడం లేదని ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక నిన్న కూడా ఆందోళన చేయడం జరిగింది. నిన్న ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించిన మంత్రుల దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ నాయకులను అక్కడికక్కడే పోలీసులు బీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామచంద్రారెడ్డి, కొమరేవార్ కిరణ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు బైంసా మండలం మహాగాంలో వరి కొనుగోలు కేంద్రాలను ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ కొమరేవాన్ కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు సందర్శించి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధర్నా చేయడం జరిగింది. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. గత వారం రోజులుగా ఇటు ఖానాపూర్ నియోజకవర్గంలో, ఇటు ముదోల్ నియోజకవర్గంలో కూడా ఒక కొనుగోలు సెంటర్లు ప్రారంభించినప్పుడు కూడా ఈ కొనుగోలు మాత్రం కొనసాగడం లేదు. అయితే కొనుగోలు అక్కడక్కడ జరుగుతున్నప్పుడు కూడా కొనుగోలులో తీవ్ర అక్రమాలు అలాగే రైతులను వేధించే కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఇప్పటికే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అధికారుల దృష్టికి తీసుకొచ్చిన రైతులపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 12వ తేదీన ఖానాపూర్ మండలం ఎర్వచింత గ్రామంలో కొనుగోలులో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించిన రైతులపై కక్ష కట్టిన ప్రభుత్వము కేసు నమోదు చేయడం జరిగింది. ఎర్వచింత గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతుపై కేసు నమోదు చేశారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR కూడా చేయడం జరిగింది. మొత్తానికి వరి రైతులు పడడానికి పాటలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను అమ్ముకునేందుకు, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే
నిన్న వర్షం పడింది. ప్రస్తుతం ఈ రోజు కూడా వర్ష సూచనలు కనబడుతున్నాయి. ప్రజెంట్ నిర్మల్లో కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నిర్మల్ మన నియోజకవర్గంలో అంతగా వర్షం పడనప్పటికీ కూడా ఈ రోజు వర్షం పడుతున్న నిర్మల్లో కూడా రైతులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రంలో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ధాన్యం కొనుగోలు చేయడంలో మాత్రము స్థానిక కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ఐకేపీ సెంటర్ కి సంబంధించిన సిబ్బంది కానీ, పిఐసి సెంటర్ లో ఉన్న సిబ్బంది కానీ, అధికారులు కానీ ఈ తరుగు పేరిట 4 నుంచి 8 కిలోల ధాన్యాన్ని తరుగు రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇటు తూకంలో కూడా సరిగా తూకాలు వేయకపోవడంతో రైతులు ఎక్కడికెక్కడ నిలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ హమాలి ఖర్చులు కూడా రైతులకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కొనుగోలు కేంద్రాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమాత్రం చొరవ చూపడం లేదు. ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ బైంసా మండలం మాగాంలో కొనుగోలు సెంటర్ ను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముదోల్కు సంబంధించిన నాయకులు డాక్టర్ కొమరవ కిరణ్ కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఈ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వచ్చిన ధాన్యం రాశులను కొనేందుకు వేగవంతం చర్యలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మహబూబ్ నగర్ వార్త చూసుకున్నట్లయితే ధాన్యం కొనకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండలం అమ్మాపురంలో ధర్నా చేపట్టారు. తొర్రూరు నర్సంపేట రహదారిపై వడ్ల బస్తాలను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వేధించడమే పనిగా పెట్టుకుందని వాపోయారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ధాన్యాన్ని కొనకుంటే పోరును మహోధృతం చేస్తామని హెచ్చరించారు అన్నదాతలు. రైతుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రైతుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్న రైతు ఇవాళ రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించే పరిస్థితికి వచ్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఉదయం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో రైతులంతా కూడా ధర్నా నిర్వహించారు. ప్రధానంగా సంద్రవడ్లు కొనడం లేదు, దొడ్డు వడ్లు కొనడానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు మిల్లర్లు అన్నటువంటి ఆవేదన అక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా మనకు వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి. పూర్తిగా ధాన్యాన్ని కొనడం లేదన్నటువంటి అంశంలో రైతైతే రోడ్డెక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో అయితే స్పష్టంగా మనం చూస్తా ఉన్నాము. తొర్రూరు నర్సంపేట సంబంధించినటువంటి రహదారి మీద ఏదైతే బట్ల బస్తాలను తగులబెట్టినటువంటి రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. యాసంగి సీజన్ లో నారు వేసినప్పటి నుంచి మొదలుకుంటే సాగునీరు అందక కావచ్చు, పూర్తిగా విద్యుత్ కోతలే కావచ్చు, పూర్తిగా ఇప్పుడు ఏదైతే పంట చేతికి వచ్చి పంట అమ్మే దశ వరకు పూర్తిగా రైతాంగం అంతా కూడా ఒక ఆవేదనలో కూర్చుపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు సాగునీరు సరిగా అందక పంట దిగుబడి తగ్గిన సందర్భం నుంచి మొదలుకుంటే ఆ వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని అమ్ముకునే విషయంలో రైతు నానా సంతాలు పడుతున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా యాసంగి సీజన్ సంబంధించి సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ వాగులు, చెరువులు, వంకలు ఎక్కడా కూడా పూర్తిగా నీరు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగం వాళ్లకు తోచినటువంటి బోర్ల సాయంతోనూ బావులు కూడిక తీసుకొని వచ్చినటువంటి కొద్దిపాటి నీటితో పంటలను సాగు చేసుకొని వాటిని బతికించుకున్న సందర్భం. ఎందుకంటే రైతు తన పంటను తన కన్న బిడ్డలుగా చూసుకుంటాడు కాబట్టి వాటిని ఆ పంటను దక్కించుకునేందుకు ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా కష్టాలు పడ్డ సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అయితే చాలా దూరం నుంచి కూడా చాలా మీటర్ల దూరం నుంచి ఏదైతే పైపులు వేసుకుని నీళ్లు పారించుకున్న సందర్భం ఈ యాసంగి సీజన్ లో స్పష్టంగా కనిపించింది. కొంతమంది రైతులైతే ట్యాంకర్ల ద్వారా తమ
పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అకాల వర్షాల రూపంలో రైతులు ప్రకృతి కూడా ప్రకోపించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి నెల నుంచి అకాల వర్షాలు రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్న సందర్భం మనం చూసాము. ఆ సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి సంబంధించి అకాల వర్షాలతో ఏదైతే వడగండ్ల వాన కావచ్చు, ఈదురుగాలులతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటనలకైతే పరిమితమైంది తప్ప కనీసం సర్వేలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆ రైతాంగానికి సంబంధించి ఏదైతే ఈదురుగాలుల వల్ల ఆ పంటలన్నీ కూడా ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి నేల కొరిగిపోయి ఆ ధాన్యపు గింజలన్నీ కూడా ఆ ఏదైతే వ్యవసాయ భూమిలోనే రాలిపోయిన సందర్భం. వచ్చినటువంటి ఆ ధాన్యపు చేతికి అందినటువంటి ధాన్యాన్ని ఏదైతే ఐకేపీ సెంటర్ అంటే ఏదైతే ధాన్యపు కొనుగోలు సెంటర్లో తీసుకొద్దామంటే ధాన్యపు కొనుగోలు సెంటర్లకు సంబంధించి కూడా నిర్లక్ష్యమే కనిపించింది. ఆ కాంటాలు అయితే లారీలు అందుబాటులో ఉండడం లేదు. లారీలు కాంటాలు అందుబాటులో ఉంటే కూలీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. తేమ, తాలు, కరువు లాంటి వాటితో రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్న సందర్భం ఈ యాసంగి సీజన్ లో సంబంధించినటువంటి పంట కొనుగోళ్ల విషయంలో మనకు స్పష్టంగా కనిపించింది. తరుగు కొన్ని చోట్ల 5 నుంచి 7 కిలోలు తరుగు తీస్తే కొన్ని చోట్ల ములుగు జిల్లా లాంటి చోట్ల రైతులు వెనుకబడిన ప్రాంతంగా ఉంటుంది. అక్కడ రైతులను విల్లలు మోసం చేసే ప్రక్రియ స్పష్టంగా కనిపించింది. 10 కిలోల వరకు కూడా తరుగు తీశారన్నటువంటి ఆందోళనతో అక్కడ రైతులు పలు చోట్ల ధర్నాలు కూడా చేసిన సందర్భం కనిపించింది. ఆ తర్వాత తేమకు సంబంధించి 17% తేమకు సంబంధించి అక్కడ తేమను చూసేటువంటి మాస్టర్ మిషన్లు అందుబాటులో ఉండవు. పూర్తిగా ఈ అకాల వర్షాలు ఉదయం అంతా ఎండ కొడతా ఉంది. సాయంత్రం తరకు అంటే అర్ధరాత్రి తర్వాత నుంచి కొద్ది రోజుల నుంచి వర్షాలు అయితే తక్కువగా నమోదవుతున్న క్రమంలో ధాన్యాన్ని వేగవంతంగా కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యమే చేస్తా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,73,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించాల్సి ఉన్న సందర్భంలో ఇప్పటి వరకు 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా తీసుకోలేదు ఇంకా. రైట్ రవికాంత్. రైట్. బాయింసా మొదలుకొని మహబూబాబాద్ జిల్లా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ధాన్యం కొనకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ధాన్యాన్ని కొనుక్కుంటే పోరును మహోధృతం చేస్తామని రైతులు హెచ్చరించడం జరిగింది. ఇది టాప్ 1 న్యూస్ గా మనం చూసాం. సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులోనే వడ్ల కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. రోజులు గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రోజుకో కారణం చెప్పి మార్కెట్ సిబ్బంది తప్పించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పంటను కొనాలంటూ రైతులు పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పాలమూరు జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, పాలమూరు జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల పాటు సమయం పడుతుంది. కాంటా వేయకుండా రైతులని ఇబ్బంది పెడుతున్నారు. ఇదే సందర్భంలో అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఆ వడ్లను ఆరబెట్టినటువంటి రైతులు అక్కడ సడన్ గా అకాల వర్షం సాయంత్రం పూట అకాల వర్షం కురవడంతో ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంది. దీంతో ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి దాదాపుగా 5-6 సార్లు అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం అంతా ఇప్పటికే 4-5 సార్లు కూడా తడిసి ముద్దవడంతో ధాన్యం మొలకెత్తింది. జడ్చర్ల బత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు చేయకుండా రైతులని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల దగ్గరనే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సందర్భంలో జడ్చర్ల కోదాడ రహదారిపై జడ్చర్ల పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులంతా కూడా బయట 2 రోజుల క్రితం బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. కొనుగోలును వెంటనే చేపట్టాలని చెప్పి రైతులు ఆందోళన చేశారు. అయితే పిఎస్సిఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. 15 రోజుల పాటు ధాన్యం కుప్పల వద్దే ఉండి రోజు ఆరబెట్టడము మళ్ళీ కుప్పగా ఎత్తిపోయడం వంటివి జరుగుతుందని, ధాన్యాన్ని వెంటనే కొనాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఆ జడ్చర్ల పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం వద్ద ఇటు జడ్చర్ల మార్కెట్ ఉంటుంది, వ్యవసాయ మార్కెట్ లో కొన్నటువంటి ధాన్యాన్ని దళారులు అక్కడి నుంచి బోనస్ కోసం 500 రూపాయల బోనస్ కోసం తిరిగి మళ్ళీ అక్కడ వ్యవసాయ మార్కెట్ లో తక్కువ ధరకు కొని అక్కడి నుంచి పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రానికి బోనస్ కోసం తీసుకొస్తున్నారు. బోనస్ కోసం తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని పిఎస్సిఎస్ అధికారులు కుమ్మక్కై ఆ ధాన్యాన్ని మొదటగా కొనుగోలు చేసి అక్కడి నుంచి లారీల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు. అయితే రైతులు చిన్న రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మాత్రం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. రైతులంతా కూడా ఇదే అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో వారు అలాంటిది ఏం లేదని చెప్పారు. కానీ రైతులంతా కూడా పిఎస్సిఎస్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరహా దందా వల్లనే తమ కొనుగోలు ఆలస్యం అవుతుందని పిఎస్సిఎస్ అధికారులు ఇటు వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి దళారులతోటి కుమ్మక్కై 500 రూపాయల బోనస్ కోసం ఆ ధాన్యాన్ని ముందుగా ఇక్కడి నుంచి తరలిస్తున్నారని, అందుకే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలన్నీ కూడా పేరుకుపోయాయని, రోజుల తరబడి కొనుగోలు కాక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెప్తున్నారు. అయితే ఆ రోడ్డుపై బైఠాయించిన తర్వాతనే కొంత కొనుగోలులో వేగం మొదలైంది. రైతులు రోడ్డెక్కిన తర్వాతనే ఇటు సివిల్ సప్లై అధికారులు స్పందించి అక్కడ కొంత కొనుగోలులో వేగాన్ని పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెంటనే మిగతా ధాన్యాన్ని కూడా మొత్తం మార్కెట్ అంతా కూడా పూర్తిగా ధాన్యపు రాశులతోటి నిండిపోయింది. రోజుల తరబడి కొనుగోలు చేయకపోవడం వల్లే వేలాది బస్తాల ధాన్యం అక్కడే ఉండిపోయింది. మరోవైపు కాంటా వేసినటువంటి ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించట్లేదు. మిల్లుల వద్ద హమాలీల కొరతతోటి, మరోవైపు లారీల కొరతతోటి ఇటు కాంటా వేసినటువంటి ధాన్యాన్ని అక్కడి నుంచి తరలించక ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రైతు కాంటా వేసినప్పటి నుంచి మిల్లుకు వెళ్లే వరకు కూడా రైతుదే బాధ్యత ఉంటుంది. అయితే కాంటా వేసిన తర్వాత మిల్లుకు తరలించడంలో మరొక 5-6 రోజుల పాటు సమయం పడుతుండటంతో ధాన్యం పండించినటువంటి పంటను అమ్ముకునేటటువంటి సందర్భంలో రైతుకి పండించి డబ్బులు చేతికొస్తుందనేటటువంటి ఆనందం కన్నా ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పడుతున్నటువంటి ఇబ్బందులే ఎక్కువ అయ్యాయి. వారికి ఆ పంట పండించినటువంటి ఆనందం కూడా లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యాసంగి సీజన్ లో రైతులు అనేక కష్టాలకు వచ్చి సాగు చేశారు. ఓవైపు సాగునీరు లేకపోవడం, భూగర్భ జలాలు అడిగంటిపోవడం, మరోవైపు వడగళ్ల వంటి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని సాగు చేసినటువంటి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే అక్కడ అధికారుల సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మరోవైపు తరుగుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో తరుగు తీస్తూ రైతులకు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని మిగుల్చుతున్నారు అధికారులు. మరో తేమ శాతం అంటూ, తాళ తీయడం అంటూ అనేక రకాల కొర్రీలు పెడుతూ రైతుల్ని ఇటు ఆర్థికంగా కావచ్చు, ఇటు మానసికంగా కూడా చిదిమేసేటటువంటి పరిస్థితిని అధికారులు తీసుకొస్తున్నారు. ఆ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు రోడ్డెక్కారు. రోడ్డెక్కిన తర్వాతనే కొంత అధికారుల్లో చలనం వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా 15-20 రోజుల పాటు సమయం పట్టేంత పెద్ద ఎత్తున ధాన్యం ఆ కొనుగోలు కేంద్రాల్లో ఉంది. సాయి మాధవ్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, టాప్ 2 బ్రేకింగ్ చూద్దాం. లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు వేగవంతమైంది. హైదరాబాద్కు చెందిన మరో 2ని డిఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బషరత్ నుంచి కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించారు. 3 రోజుల క్రితం బషరత్ను అరెస్టు చేశారు అహ్మదాబాద్ డిఐఆర్ పోలీసులు. పన్ను ఎగవేసినందుకు 7 కోట్లు చెల్లించాలని సూచించారు. ఇప్పటివరకు బషరత్ 25 కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్లు డిఆర్ఐ గుర్తించింది. బషరత్ తెచ్చిన 30 కార్లలో 10 కార్లను హైదరాబాద్లకి అమ్మినట్టు తేలింది. బషరత్తో కాంగ్రెస్ నాయకులకు దోస్తానా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ఫహీం ఖురేషితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు వేగవంతమైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి లేటెస్ట్? సాయిమాధవి, ఈ లగ్జరీ కార్ల విషయంలో 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేత లగ్జరీ కార్ల విక్రేత బషీర్ ఖాన్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు గురువారం రోజు సూరత్ లో అరెస్టు చేశారు. ఈ హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన బషరత్ ఖాన్ హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలోని లగ్జరీ కార్లను విక్రయిస్తూ 100 కోట్ల రూపాయల కస్టమ్స్ డ్యూటీ ఎగేసినట్టుగా డిఆర్ఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
బషీర్ ఖాన్ అమెరికా, జపాన్ నుంచి లగ్జరీ కార్లు కొనుగోలు చేసి దుబాయ్, శ్రీలంక నుంచి తరలించే వాళ్ళని తెలిపారు. అయితే అక్కడ లేటెస్ట్ కార్లకు లెఫ్ట్ సైడ్ ఉండే హ్యాండిల్స్ అయితే వాటిని మార్పింగ్ చేసి రైట్ సైడ్ వైపు మార్పేసి దానికి తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేసేసి ఇన్వాయిస్లను కూడా చేంజ్ చేసి మన దేశానికి దిగుమతి చేసేవాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్న డిఆర్ఐ బృందాలు వచ్చేసి వివరించారు. ఇదే పద్ధతిని దాదాపు ఇప్పటి వరకు 30 ఖరీదైన వాహనాలను వచ్చేసి హైదరాబాద్ కు వచ్చేసి తరలింపు చేసి దాదాపు 10 కార్లను వచ్చేసి హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళకు కూడా కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఉంది. ఈ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ తో పాటుగా వచ్చేసి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి ఫైన్ ఖుషీతో కూడా సంబంధాలు ఉండడంగా దాదాపు 7 కోట్ల రూపాయలు వచ్చేసి కట్టవలసిన ట్యాక్స్ ని ఎగవేత చేసి దాదాపు బెయిల్ పిటిషన్ కు మాత్రమే ₹1 కోటి వరకు కూడా ఖర్చు చేసిన అంచనా వేశారని కూడా చెప్తున్నారు. ఈ కార్లనే అంటే ఈ కార్ల విషయంలో దాదాపు భారీగా చేతులుగా మారినట్టుగా కూడా ఈడీలు సైతం కూడా ఈ కేసు పైన ఇది కన్ను వేశారు. బషీర్ ఖాన్ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండడంతో ఈ కేసులో అంటే వీళ్ళ అండదండలతో చూసుకునే దాదాపు వచ్చేసి డిఆర్ఐ కు సంబంధించిన ఏకైక కార్యక్రమం అనేది చేపట్టాడు. దాంతోనే ముఖ్యంగా హైదరాబాద్ లోని లగ్జరీ కార్లను మెయింటైన్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒకవైపు సినీ మరోవైపు లగ్జరీలకు సంబంధించిన వాళ్ళకు కూడా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు మరి దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నటువంటి స్వయం కృషితో ఈ కలిసేసి వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా డిఆర్ఐ పోలీసు రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో దర్యాప్తు వేగవంతం చేసి హైదరాబాద్ కు చెందిన మరో 2ని ప్రశ్నిస్తున్నారు డిఆర్ఐ అధికారులు. ఈ అంశాన్ని మనం టాప్ 2 బ్రేకింగ్ గా చూసాం. ఇక టాప్ 3 బ్రేకింగ్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు 3వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా చేరుకుంటున్నారు. అయితే రాత్రి కురిసిన అకాల వర్షానికి సరస్వతి ఘాట్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారులు బురదమయమయ్యాయి. కాళేశ్వరం నుంచి 6 కిలోమీటర్ల మేర రవాణా స్తంభించింది. 3 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే బైక్పై వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. సరస్వతి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, సరస్వతి పుష్కరాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అక్కడ వసతులు ఎలా ఏర్పాటు చేశారు? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, సరస్వతి పుష్కరాలు అంటేనే ఎంతో పవిత్రంగా ఉంటాయి. ఏదైతే మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా వచ్చేది వాహనాలలో వస్తుంటారు కనుక పార్కింగ్ సంబంధించి కూడా ఈ పార్కింగ్ పుష్కర ఘాట్ నుంచి కనీసం 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో కూడా భక్తులు కొద్దిగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్కింగ్ లో పెట్టి నడవాలంటే చాలా దూరం అవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కూడా త్రివేణి సంఘం వద్ద భక్తులు స్నానం ఆచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా కూడా దుస్తులు మార్చుకునేందుకు సరైనటువంటి అక్కడ ఎటువంటి షెల్టర్లు లేకపోవడం కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఒకటైతే, ఇంకోవైపు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కావచ్చు, ఎదురుగాలు కావచ్చు, ఈ చలువ పందులన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. అంటే వాటిని ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో కూడా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం అంటే దేవాలయం నుంచి పుష్కర ఘాట్ వరకు నడవాల్సి ఉంటుంది. తాత్కాలికంగా వేసినటువంటి రోడ్లు ఏవైతున్నాయో కొన్ని రోడ్లు రాత్రి కురిసిన వర్షానికి బురదమయంగా మారినటువంటి పరిస్థితి ఒకటైతే, ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే సరస్వతి పుష్కరాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కొన్ని ఫెసిలిటీస్ అయితే లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ, చలువ పందిలు ఉంచాలి, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి, అది కూడా లేని నేపథ్యం. పుష్కర ఘాట్ నుంచి చాలా సుదూరంగా పార్కింగ్ సౌకర్యం, ఇవన్నీ నేపథ్యంలో కూడా కొద్దిగా భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సాయిమాలి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు 3వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకుంటున్న అంశాన్ని మనం టాప్ 3 బ్రేకింగ్ గా చూసాం.
రైట్, టాప్ 4 బ్రేకింగ్ చూద్దాం. ఐపీఎల్ మళ్లీ షురూ కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. బెంగళూరు కోల్కతా పోరుతో ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. పునరుద్ధరించిన షెడ్యూల్ ప్రకారం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి. కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాల్టి నుంచి ఐపీఎల్ మొదలు కాబోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉచిత పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ మ్యాచ్లు నేటి నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. రీషెడ్యూల్ ప్రకారం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఇప్పటికే బీసీఐ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ లో కూడా మిగతా మ్యాచ్లు జరుగుతాయని ఇప్పటికే ప్రకటించింది. నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ మధ్య రాత్రి 7:30 ఆ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ నెల 27న లక్నో బెంగళూరు మ్యాచ్ తో లీగ్ దశ మిగిలిన ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్ కు సంబంధించిన వేదికలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించడంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మే 29న క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న క్వాలిఫైయర్ 2 జరగనుండగా జూన్ 3న ఆ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీసీఐ ఈ విషయాన్ని కూడా ధృవీకరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ కొత్త షెడ్యూల్లో ఆ మ్యాచ్ ను ఢిల్లీలో ఆడిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే సన్ రైజర్స్ అభిమానులు కొంత నిరాశను కలిగించిందని కూడా చెప్పాలి. ఇంకా ఈ రోజు బెంగళూరులో జరిగే మ్యాచ్ సంబంధించి కొంత వర్షం ముప్పు ఉండటం అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంజాబ్ కింగ్స్ కావచ్చు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా మే 8న జరిగిన మ్యాచ్ అర్ధరాంతంగా ఆగిందని కూడా చెప్పాలి. ఇక ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాలి. మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఐపీఎల్ మళ్లీ షురూ కానున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ అంశాన్ని మనం టాప్ 4 బ్రేకింగ్ గా చూసాం.